ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొద్దీ రాజకీయం అయితే వేడెక్కుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ఒకవైపు, అలాగే వైసీపీ ఒకవైపు అయితే మరో పక్క షర్మిల కూడా నేనున్నానని చెప్పి పోటీలో దిగటం. ముఖ్యంగా ఇతర ప్రాంతాల సంగతి పక్కన పెడితే కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలే రంగంలో దిగటంతో ఇప్పుడు రాజకీయం అయితే మరింత వేడెక్కింది. ఇక వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. కడప ఎంపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి పేరు ప్రకటించడం జరిగిందో వెనువెంటనే షర్మిల తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఎందుకనంటే అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలి. వివేకానందరెడ్డిని హత్య చేసింది అవినాష్ రెడ్డి. ఎందుకు హత్య చేశాడు? నాడు వివేకానందరెడ్డి షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. సో ఆ పట్టుబడితే కడప ఎంపీ టికెట్ నుంచి తాను పోటీ చేయాలంటే వివేకానందరెడ్డి అడ్డు తొలగించాలి. ఆ ఉద్దేశంతోనే రాజకీయ కోణంలోనే ఆయన్ను హత్య చేశారు. వివేకానందరెడ్డి గారి చివరి కోరిక కూడా నేను కడప ఎంపీగా పోటీ చేయటమే. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఆ ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో వివేకా కూతురు సునీత కూడా ఆ షర్మిలకు తోడుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. తన తండ్రిని ఎంత దారుణంగా చంపారు, ఎవరు కాపాడుతున్నారు అనే విషయాలను ప్రతి మీటింగ్లో కూడా ప్రజలకు చెబుతూ ప్రజల్లో ఒక బలంగా చైతన్యవంతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఎంపీగా కానీ అవినాష్ రెడ్డి రంగంలో దిగితే షర్మిల కానీ సునీత కానీ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల అయితే రంగంలో దిగుతుంది, మద్దతుగా సునీత తోడుగా ఉందనుకోండి. అయితే ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిన్న షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఒకసారి ఏం వ్యాఖ్యలు చేసింది అన్నది ఒకసారి అనండి. విన్నారు కదా, ఇదిగోనమ్మా వివేకానందరెడ్డి బిడ్డ. సో ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం. ఒక పక్కేమో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను నిలబడ్డాను అంటే షర్మిల నిలబడింది. మరో పక్క వివేకానందరెడ్డిని అంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అని చాలా క్లియర్గా పోసగుచ్చినట్టుగా చెప్పడం జరిగింది. మొత్తం ఈ ప్రచారం మొత్తం కూడా ఒక అంశం మీదే సాగుతుంది. సింగిల్ పాయింట్ ఎజెండా ఏం లేదు. వివేకానందరెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి, వెనకమాల కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి. ఈ రెండే పాయింట్లు ఆధారంగా షర్మిల అయితే తన ప్రచారాన్ని కొనసాగించింది. ఇంకా ఏదో మాట్లాడింది వినండి ఒకసారి. సో మీరు న్యాయం వైపు నిలబడాలి, ధర్మం వైపు నిలబడాలి. ఈ ఎన్నికలు ఏంటంటే ఒక కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఇందులో ఈ బిడ్డను చూశారు కదా, వివేకానందరెడ్డి కూతురుని. పాపం ఆయన నాయన్ని అత్యంత దారుణంగా చంపిన వ్యక్తికే జగనన్న టికెట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి చంపాడు, సరే చంపించింది ఎవరైనా తర్వాత తేలుతుంది, వేరే విషయం. కానీ కాపాడుతున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యక్తికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతుంది. ఇంకేనండి విన్నారు కదా, మీరు ఆలోచన చేయండి. న్యాయం వైపు నిలబడిన అంటే వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత సునీత కుటుంబానికి అండగా ఉండి న్యాయం వైపు నిలబడిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. కానీ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడిని అత్యంత దారుణంగా చంపిన వ్యక్తిని కాపాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్పండి, రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసులు ఎవరు? కాబట్టి ఓటు అనేది మీ ఆయుధం. కాబట్టి హంతకులకు మరొకసారి ఓటు వేయొద్దు, వాళ్లను చట్టసభలకు పంపొద్దు, వాళ్లను గెలిపించొద్దు. ఎందుకంటే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు అంటే ఏంటి కారణం? జగన్మోహన్ రెడ్డి దగ్గర పవర్ ఉంది, అవినాష్ రెడ్డి ఎంపీ స్థానంలో ఉన్నాడు. కాబట్టి దీన్ని మొత్తాన్ని ఉపయోగించుకుని బయట తిరుగుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉంటే, అవినాష్ రెడ్డి ఓడిపోయి ఉంటే ఈరోజు వాళ్ళని ఎవరైనా కాపాడగలిగేవాళ్ళ?
కాబట్టి హంతకులను కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డికి కూడా బుద్ధి చెప్పండి. ముఖ్యంగా కడప ఎంపీ స్థానంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఆ సునీత అయితే చాలా స్పష్టమైన ప్రచారం చేస్తుంది. సో మొదటి నుంచి మనం చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ఇప్పటికే కడప, పులివెందుల లాంటి ప్రాంతాల్లో వైసీపీ కోటలకు బీటలు వారే పరిస్థితి. గత 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కంచుకోటలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇప్పుడు బీటలు ఎందుకు వారుతున్నాయంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అవి. రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు ఒకెత్తు, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటివన్నీ కూడా ఒకెత్తు. ఆ రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి టైం నుంచి ఆ పార్టీకి కానివ్వండి, ఆ కుటుంబానికి కానివ్వండి అండగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు దూరం అయిపోయారు. ఆళ్ళ గురించి ఎందుకు, సొంత కుటుంబమే దూరం అయిపోయింది కదా, తల్లి చెల్లి బావ అందరూ దూరం అయిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి తప్ప ఎవరున్నారు ఇప్పుడు? ఆ కుటుంబం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి మాత్రమే సపరేట్గా ఉంటే ఇటు వివేక ఫ్యామిలీ కానివ్వండి, అటు సునీత కానివ్వండి, సౌభాగ్యమ్మ కానివ్వండి, ఇటు షర్మిల కానివ్వండి, విజయమ్మ కానివ్వండి, బ్రదర్ అనిల్ కానివ్వండి, వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఉన్నారు. భారతీరెడ్డి జగన్ మాత్రం ఒక పక్క ఉన్నారు. అంటే మీరు చేసిన పనులే ఈరోజు మీ కుటుంబాన్ని దూరం చేశాయి. సో సొంత కుటుంబమే వాళ్ళతో మాకు వద్దు మొర్రు అని చెప్పి బయటికి వెళ్ళిపోయినప్పుడు రాష్ట్ర ప్రజలు తెచ్చి నెత్తిన పెట్టుకోవాలంటే ఇక అంతకంటే దరిద్రం ఏమి ఉండదు. సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టి ఆ దరిద్రం మాకు వద్దు బాబు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలాంటివి. మరి అలాంటి వద్దు అన్నటువంటి, సొంత కుటుంబమే వద్దు అన్నటువంటి వ్యక్తుల్ని రాష్ట్ర ప్రజలు ఓటేసి నెత్తిన పెట్టుకుంటారా? సొంత కుటుంబానికి న్యాయం చేయని వాడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? సొంత కుటుంబంలో తల్లికి చెల్లికి మేలు చేయని వాడు రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా? సొంత కుటుంబంలోనే హత్య చేసిన వాడిని కాపాడే వ్యక్తి రేపు రాష్ట్రంలో అరాచకాలను అడ్డుకోగలుగుతాడా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి షర్మిల మాట్లాడిన ప్రతి మాట కరెక్టే. రాజశేఖర్ రెడ్డి నిజమైన బిడ్డగా, వారసురాలిగా నేను ఈరోజు పోటీలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసుడు కానే కాదు, ఆయన రాజకీయ వారసత్వం ఆయనకి రాలేదు. వివేకానంద రెడ్డి చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయటం. అలా అన్నందుకే ఆయన అడ్డు తొలగించారు. కాబట్టి ఇప్పటికైనా వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డిని ఓడించండి, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి. ఆ కుటుంబానికి అండగా నిలబడిన మాలాంటి వాళ్ళని గెలిపిస్తే రేపటి రోజున ఎలాంటి హంతకుల భరతం పడతామని చెప్పి ఆ షర్మిల అయితే ప్రచారం చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది. అటు పులివెందులు కానివ్వండి, ఇటు కడప కానివ్వండి, ఈ అంశం అనేది చాలా సెన్సిటివ్ అంశం. ఎందుకంటే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా సౌమ్యుడు. పార్టీలతో పక్కన పెట్టి అర్ధరాత్రి వెళ్ళిపోయి డోర్ కొట్టి అయ్యా నాకు ఆపద వచ్చిందంటే ఆ ఏంటని అడిగి సాల్వ్ చేసే టైప్ మనస్తత్వం అయింది. అలాగే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉన్న సమయంలో ప్రజలందరితో మమేకమైపోయి ఆ స్థానిక సమస్యలు మొత్తం తెచ్చింది వివేకానంద రెడ్డి. వాస్తవానికి ప్రజలతో రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక బంధాలు తక్కువ. కింద అక్కడ పులివెందుల, కడప లాంటి ప్రాంతాల్లో మొత్తం నడిపింది ఎవరు? వివేకానంద రెడ్డి. ప్రజలు ఏ అవసరం ఉన్నా వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్ళారు, రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాలా, ఈయనే చూసుకునేవాడు మొత్తం. కాబట్టి ఈయనతో అనుబంధం ఎక్కువ, ఒక సొంత కుటుంబంలో మనిషిలాగా అక్కడ ఫీల్ అవుతారు. అలాంటి వ్యక్తిని దారుణంగా చంపితే ఈ రోజుకి అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంశం ఈ రోజుకి ఇలా సజీవంగా ఉంది అంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ భావనే. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఓటమైతే ఖాయం. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా కడప లాంటి జిల్లాల్లో బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 3-4 స్థానాలు గెలిచే స్థాయికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది. పులివెందుల లాంటి ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మెజార్టీ పూర్తిగా తగ్గిపోతుంది అని అందరూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంది. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చావు దప్పు కొండలోకపోయినట్టు గెలిస్తే గెలవచ్చేమో కానీ బట్ మెజారిటీ అయితే రాదు. ఏదో అతి తక్కువ మెజారిటీతో గెలిచే పరిస్థితి మాత్రమే ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కడప, పులివెందుల లాంటి ప్రాంతాల్లో షర్మిల చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఖచ్చితంగా వైసీపీ పార్టీని డ్యామేజ్ చేస్తుంది. ఇది అవినాష్ రెడ్డికే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా డ్యామేజ్గా మారుతుందని చెప్పి అందరూ భావించే పరిస్థితి. మరి చూద్దాం ఎన్నికల ప్రచారంలో మునుముందు ఎలాంటి విమర్శలు చేయబోతుంది, మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటాడనేది వేచి చూద్దాం.